ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కంప్యూటర్ టైం. ఫ్రెండ్స్ మనకి హానర్ 9 లైట్ సేల్స్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. ఇప్పుడు మనకి టైం వచ్చేసరికి 10:45 PM అయింది. సో మనకి సేల్స్ అనేవి జనవరి 21 మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అంటే మనకి ఇంకో 1 అవర్లో సేల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇప్పుడు ఇవాళ డేట్ వచ్చేసరికి జనవరి 20. సో జనవరి 20 టైం వచ్చేసరికి 10:45 PM అయింది. సో మనకి జనవరి 21 మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 12 గంటలకి సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఒక గంటలో. సో నేను మొబైల్ అయితే బై చేయట్లేదు, నేను రివ్యూ కూడా చేయను, జస్ట్ ఏంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవరైతే ఈ మొబైల్ కొనుక్కుంటున్నారో వారికి ఉపయోగపడుతుంది. సో ఆల్రెడీ కొంతమంది టెక్ యూట్యూబర్స్ చెప్పారు. సో ఇది ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను మీకు ఈ వెబ్సైట్లో చూపిస్తూ చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. కొంచెం ప్రైస్ తగ్గిస్తే బాగుంటుంది. ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇది మనకి ఏంటంటే 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి 3GB ర్యామ్ 32GB స్టోరేజీ, ఇంకోటి వచ్చేసరికి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజీ. సో మనం మిగతా 2 ఫోన్స్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. మనకి 2 ఫోన్స్ స్పెసిఫికేషన్స్ అన్నీ కామన్గా ఉంటాయి. ర్యాము ఇంటర్నల్ స్టోరేజ్ మారుతూ ఉంటాయి. సో 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి 10,999 రూపాయలు. అదే మీకు 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు. ఫస్ట్ డిస్ప్లేకి వచ్చేసరికి ఈ మొబైల్ మనకి 5.65 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి ఇందులో స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసరికి 2160x1080 పిక్సెల్తో వస్తుంది. నెక్స్ట్ మనం ప్రొసెసర్ చూసినట్టయితే మనకి ఇది ఆక్టోకోర్ ప్రొసెసర్తో వస్తుంది. అలాగే మనకి ఇందులో ప్రొసెసర్ చిప్ సెట్ వచ్చేసరికి కిరాన్ 659 చిప్ సెట్ అనేది ఉంది. అలాగే ఇందులో మన క్లాక్ స్పీడ్స్ వచ్చేసరికి 2.36 GHz క్లాక్ స్పీడ్ ఒకటి, సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 1.7 GHz క్లాక్ స్పీడ్ అని ఉంది. అలాగే మనకి ఇందులో కోర్స్ చూసుకున్నట్టయితే ఈ కిరాన్ 659లో మనకి 8 కోర్స్ అయితే ఉంటాయి. 4 కోర్లు ఫాస్ట్గా పనిచేస్తాయి, 4 కోర్లు స్లోగా పనిచేస్తాయని చెప్పి వీళ్ళు తెలియజేశారు. అలాగే మనకి ముందు చెప్పిన విధంగా ఇంటర్నల్ స్టోరేజ్ 32GB ఉంటుంది, 64GB ఉంటుంది. ర్యామ్ కూడా 3GB 32GB వేరియంటు, 4GB 64GB వేరియంటు. అలా మనకి ఇది మైక్రో SD కార్డ్ని పెట్టుకోవడం కూడా ఉంటుంది. మొబైల్ అనేది మనం మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. అలా మనకి సిమ్ స్లాట్ వచ్చేసరికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. కెమెరాస్ వచ్చేసరికి ఫ్రంట్గా 2 కెమెరాలు ఉంటాయి, బ్యాక్ 2 కెమెరాలు ఉంటాయి. బ్యాక్ కెమెరా వచ్చేసరికి ఒక కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది, ఒక కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఒక కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇంకో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే మన కెమెరాలో ఫొటోస్కి వచ్చేసరికి మనం 4160x3120 పిక్సెల్ క్వాలిటీతో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అలా మనకు వచ్చేసరికి వైడ్ అపర్చర్ మోడ్ అని ఉంటుంది, పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు. అలా మనకి వీడియో వచ్చేసరికి 1920 x 1080 పిక్సెల్ క్వాలిటీ రికార్డ్ చేసుకోవచ్చు మనం వీడియో అనేది. ఇది మనకి 4G సపోర్ట్ చేస్తుంది. సో అలాగే మనకి ఇందులో బ్యాటరీ వచ్చేసరికి 3000 mAh బ్యాటరీ అనేది ఉంది మనకి. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ ఓరియోతో రన్ అవుతూ ఉంటుంది. ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఓరియోతో పాటు హానర్కి చెందిన EMUI 8.0తో కూడా ఇది రన్ అవుతుంది. అలాగే మనకి ఇందులో సెన్సార్స్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉంది, కంపాస్ ఉంది, గ్రావిటీ సెన్సార్ ఉంది, ఫోన్ స్టేటస్ ఇండికేటర్ కూడా ఇందులో ఉంది మనకి. సో ఇదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 2 కలర్స్ లభిస్తుంది, మిడ్-నైట్ బ్లాక్ కలర్ ఒకటి, ఇంకోటి వచ్చి సెపరేట్ బ్లూ కలర్ లభిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఈ మొబైల్లో ఫింగర్ ప్రింట్ లాక్ కూడా ఉంది. సో వీళ్ళు ఏం చెప్పారంటే మొబైల్ అనేది 0.25 సెకండ్స్లో అన్లాక్ అయిపోతుందని చెప్పారు. ఇందులో వీళ్ళు 4th జనరేషన్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ యూస్ చేసామని చెప్పారు. దాని ద్వారా ఫింగర్ ప్రింట్ అనేది ఫాస్ట్గా అన్లాక్ అవుతుందని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది ఈ మొబైల్ గురించి ఇన్ఫర్మేషను. సో మనం ఇక్కడ వెళ్ళి చూసినట్టయితే మీకు దీనికి ఏంటంటే ఇక్కడ మామూలుగా అయితే 16,999 రూపాయలు, 2,000 రూపాయలు డిస్కౌంట్ అని చెప్పారు. సో అలాగే ఇది వచ్చేసరికి మనకి 13,999 రూపాయలు, 3,000 రూపాయలు డిస్కౌంట్ అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ గురించి ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని మీకు ఆశిస్తున్నాను. సో ఈ మొబైల్ సేల్స్ స్టార్ట్ అయ్యి చెప్దాం అనుకున్నాను. సో ఎందుకంటే ముందు నుంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకున్నాను, బట్ ఏంటంటే కన్ఫర్మ్గా సేల్స్ స్టార్ట్ అయ్యాక ఇస్తే మీకు ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళు యూజ్ అవుతుంది కదా అనుకున్నాను. సో కొంచెం డిలే అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.